ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్తోంది. వచ్చే నెల అంటే ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే 80% ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశామంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక పారదర్శకంగా టీచర్ నియామకాలు చేపట్టామంటున్నారు ముఖ్యమంత్రి. మెగా డిఎస్సి పకడ్బందీగా నిర్వహించాలంటూ చంద్రబాబు సూచించారు. జూన్లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టింగులు కూడా ఇస్తామంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సో మొత్తం మీద మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో వెలువడబోతుంది ఏపీలో. ఈ నేపథ్యంలో ఏపీ నిరుద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్లతో సమావేశంలో ఈ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. ఏప్రిల్ 1లో నోటిఫికేషన్లో ఇచ్చి పాఠశాలలు తిరిగి రీఓపెన్ అయ్యే సమయానికి నియామకాలు కూడా పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలిపారు. ఈ మెగా డిఎస్సి ద్వారా 16,371 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ముందుగా డిఎస్సి ద్వారా వేలాది మందికి టీచర్ ఉద్యోగాలు కల్పిస్తూ పోస్టులను భర్తీ చేయబోతుంది. ఇందుకోసం వచ్చే నెల మొదటి వారంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామంటూ ముఖ్యమంత్రి తెలిపారు. ఏప్రిల్ 1 వీక్లో నోటిఫికేషన్ వేసి తిరిగి జూన్ నెల స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంకి నియామకాలు కూడా పూర్తి చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం ప్రస్తుతం నిరుద్యోగులకు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. సో మొత్తం మీద కలెక్టర్ల సమావేశంలో ఈ మెగా డిఎస్సికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇక ఇటు ఎస్సీ వర్గీకరణ ప్రకారం కూడా ఖాళీలు భర్తీ చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. దీని ద్వారా వేలాది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టిందంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇక ఈ డిఎస్సి నియామకాలను ఎస్సీ వర్గీకరణ ప్రకారం భర్తీ చేస్తామనే అంశం కూడా చాలా కీలకంగా మారబోతోంది. సో ఇక జూన్ నాటికి స్కూళ్ళు ప్రారంభమయ్యే నాటికి ఈ పూర్తి స్థాయి ప్రక్రియ పూర్తవుతుందంటూ చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా ఇస్తుందని, మెగా డిఎస్సితో పాటు మరిన్ని ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తుందంటూ తమ ప్రభుత్వానికి సంబంధించిన ప్రణాళికలు ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో విందాం. సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ జీరో టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. వచ్చిన మొదటి సంతకం నిజంగా ఇది ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. జూన్లో స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపే పోస్టింగ్లు కూడా ఇస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఒకసారిగా డిఎస్సి ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం ప్రకటన చేయడంతో చాలామంది నిరుద్యోగుల ఆశలు మళ్ళీ చిగురించాయి. రైట్, మా కొలీగ్ కొండవీటి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిఎస్సి ప్రకటనకు సంబంధించి జూన్లోగా స్కూల్స్ రీఓపెన్ చేయగానే మళ్ళీ పోస్టింగ్లు కూడా ఇస్తామని చెప్తున్నారు. చాలా పకడ్బందీగా డిఎస్సి నిర్వహణ ఉంటుందని చెప్తున్నారు. సో మొత్తం మీద ఏపీ నిరుద్యోగులకు ఇది ఒక మెగా ఆఫర్ అని చెప్పొచ్చా, గుడ్ న్యూస్ అని చెప్పొచ్చా? ఏ రకమైనటువంటి నోటిఫికేషన్ ఉండబోతుంది, అలాగే ఎన్ని ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు?
16,300 పోస్టులను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. అయితే కొంత నిరుద్యోగుల్లో కొంత నిరుత్సాహం కూడా కనబడుతుంది. విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఈ రోజు అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా డిఎస్సి అభ్యర్థులు, డిఎస్సి ఆశావాహులు చాలా మంది ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మొదటి సంతకంగా మెగా డిఎస్సి నిర్వహణ అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తుంది, నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నట్టు వాళ్ళంతా ఆందోళన చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మెగా డిఎస్సి ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహణ చేస్తామని ప్రకటించిన తర్వాత కొంత ఉద్యోగుల్లో కొంత ఉత్సాహం అయితే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే చాలా సంతకం పెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 16,300 పోస్టులు భర్తీకి సంబంధించిన వ్యవహారంలో ఏప్రిల్ మొదటి వారంలో అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే టెండర్ నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. మొత్తం ఈ 16,300 పోస్టుకి లక్షల్లోనే అభ్యర్థులు అయితే ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా జూన్ నాటికంటే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం అంటే జూన్ నాటికి ప్రక్రియ అంతా పూర్తి చేసి ఎవరైతే అభ్యర్థులు ఉద్యోగాలు సాధిస్తారో వాళ్ళకి నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులు అయితే ఆదేశించారు. మరి చూడాలి, ఇప్పటికే కొంత జాప్యం జరుగుతుందనే ఆందోళన నిరుద్యోగులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ప్రకటనతో కొంత వాళ్ళలో ఉత్సాహం కనబడుతుంది. వచ్చే నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుందనే ఒక ప్రకటన ముఖ్యమంత్రి చేయడంతో ఆ ఉద్యోగస్తులు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికీ అంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నోటిఫికేషన్ వాయిదా పడిందని ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనతో ఉద్యోగులు అయితే కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్ రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద 16,000కు పైగా ఉద్యోగ నియామకాలు, టీచర్ ఉద్యోగ నియామకాలు చేపట్టబోతుంది ఏపీ ప్రభుత్వం. దీంతో నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. మెగా డిఎస్సి పకడ్బందీగా నిర్వహించాలంటూ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి జూన్లో స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోగా పోస్టింగ్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్తున్నారు. చాలా పారదర్శకంగా టీచర్ల నియామకాలు చేపట్టాలంటున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకి ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. త్వరలోనే 16,000కు పైగా కొత్త ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు జరగబోతున్నాయి. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.